ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎడ్రీ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఈ మధ్య ఒక 4-5 రోజులుగా సోషల్ మీడియాను 2-3 వీడియోలు బాగా తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి ఏంటంటే, బీహార్ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు వాళ్ళు దాదాపు 112 కోట్లతో ఏమో మోదీ గారి గుడి కట్టించాలి, అందులో ఆయన బంగారు విగ్రహం పెట్టాలనేది, దానికోసం ఒక 5 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించాలని ఒక ప్రతిపాదన ఒకటి. రెండోది, ఢిల్లీలో ఒక ప్రెస్ క్లబ్లో మోదీ చాలీసా అని చెప్పి పఠనం చేశారు. ఆయన ఒక కటౌట్ వేసి ఆయనకు రాముడి అవతారంలో పెట్టేసి అది చేశారు. ఇంకోటి ఏంటంటే, అదే వ్యక్తులు ఏదైతే అయోధ్య రామ మందిరంలో చందా చోరీ ఉందో అది చోరీ కాదు, కృష్ణుడి రూపంలో ఉన్న వ్యక్తి వచ్చి వెన్న ఎట్లా దొంగిలించాడో రాముడి యొక్క కానుకలు దొంగిలించారనే ఒక కొత్త అర్థం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 3 వీడియోల మీద బాగా చర్చ జరుగుతుంది, వైరల్ అవుతుంది. దానికి సంబంధించి మాట్లాడడానికి మనతో ప్రముఖ సినీ నిర్మాత, సామాజిక విశ్లేషకులు భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఏం సార్, మీరు కూడా చూస్తుంటారు, ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న కంటెంట్ ఏదైనా ఉందంటే, నేను ఇందాక మాట్లాడిన 3 అంశాలు. ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు 112 కోట్లతో బంగారు విగ్రహం పెట్టాలనేది ఒకటి. రెండోది మోదీ చాలీసా పఠనం. ఏంటి ఈ పరిణామాలన్నింటినీ మనం అంటే మానసికంగా ఆరోగ్యంగా ఉండే వాళ్ళు ఎట్లా అర్థం చేసుకోవాలి? మానసికంగా ఆరోగ్యంగా మన దేశంలో అట్టాగే ఉంటారు. కానీ ఇప్పుడు ఖుష్బూ గారికి పెట్టారు విగ్రహాలు, హన్సికాకి పెట్టారు, గుడి కట్టారు. అట్లాగే మళ్ళీ సమంత కూడా కడుతున్నారు, ఏదో ఉంది. ఇట్లా చాలామందికి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి గుళ్ళు కట్టుకుంటున్నారు, తప్పలేదు. ఈయన 12 ఏళ్ళు, ఆల్రెడీ 12 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్ళు చేస్తారు కదా, 15 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసిన మోడీ గారికి గుడి కడతాం తప్పులేదు, ప్రాబ్లం ఏం లేదు. మనకి దాని గురించి మనం చర్చించడం కూడా తప్పది. కానీ 5 ఎకరాల బోర్డు అంటున్నారు. ఆ బోర్డు అంటే గవర్నమెంట్ ఇస్తుంది ఆ ల్యాండ్, గవర్నమెంట్ ప్రతిపాదన పెట్టారు వీళ్ళు, అంతే. ఇంకా ప్రభుత్వం భూమి కేటాయించలేదు, కానీ వీళ్ళైతే ఒక గవర్నమెంట్ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు ప్రతిపాదన కట్టడం తప్పులేదు. గవర్నమెంట్ సొమ్ముతో కాకుండా, గవర్నమెంట్ స్థలంలో కాకుండా అయితే ఎక్కడ కట్టుకున్నా మనకి ఎవరికి సామాన్య మానవుడికి ఇబ్బంది ఏమి ఉండదు. ట్యాక్స్ పేయర్స్ మనీతో చేయకుండా ఉంటే చాలు. ఫస్ట్ పాయింట్, చేయటంలో తప్పులేదు. నాకు అభిమానం ఉంది, నేను పెట్టుకుంటాను, తప్పులేదు, అది వాస్తవమే. కానీ 112 కోట్లు ఈ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు నుంచి ఎలా వస్తాయి సార్ కట్టడానికి? బోర్డు నుంచి ఇస్తున్నారా, సొంతంగా ఇస్తున్నారా, లేకపోతే బోర్డు ప్రైవేట్గా పెట్టుకుందా గవర్నమెంట్ బోర్డు? అది ఇప్పుడు ఆ బోర్డులో ఉండే వాళ్ళ దగ్గర అంత 100 కోట్ల డబ్బులు ఎలా వస్తాయి అనేది, అది మళ్ళీ జనాన్ని బాధాల్సిందే కదా. జనంలోంచి తెచ్చుకుంటే వాళ్ళకి ఇచ్చేవాడికి లేని బాధ మనకెందుకు సార్? అంతే అంటారా? ఇప్పుడు మిగిలిన గుళ్ళు కట్టినప్పుడు మనం ఏమైనా బాధపడ్డామా? ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇటువంటి అని మాట్లాడారంటే మన మీద పడతారు. నువ్వు ఖుష్బూ కట్టినప్పుడు ఎడగలేదే అంటారు. కానీ ఇదే మోదీ గారు గతంలో ఇట్లనే వేరే గుజరాత్కు సంబంధించి ఎవరు గుడి కడతా అంటే ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తప్పు, హిందూ సాంప్రదాయంలో బతికున్న వాళ్ళ గుడులు కట్టకూడదు అని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కాబట్టి దీనికి కూడా ఆయన అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది అని నా ఆలోచన. చెప్తే చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, ఏముంది. అంతేలే, స్టేడియంకే పేరు పెట్టినప్పుడు గుడి కడితే తప్పేముంది, మనిషి ఆలోచనలు మారుతుంటాయి. సో ఉన్నప్పుడు ఇల్లు దీపం ఉండగా ఇల్లు చుక్క పెట్టుకున్నట్టు ఇప్పుడు కడతాన్ని వచ్చినప్పుడు ఎందుకు ఆపాలి? మనం కట్టేస్తే పోతుంది కదా సార్. ఆ ఉద్దేశంలో తప్పలేదు. కానీ బట్ నాకు అవన్నీ పెద్ద అనిపించలేదు. ఆయన అదేదో దండకమో ఏదో శ్లోకం ఏదో చదివాడు, చాలీసా చదివాడు, అది కూడా నాకు బాధలేదు. కానీ అతను చేసిన కామెంట్ అదే నాకు విచిత్రంగా అనిపించింది. వాడెవడో చందా చోరీ చేసిన వాడి పేరు ఏదో యాదవ్ అంట. వాడు యాదవ్తో వస్తుంది కాబట్టి వాడు కృష్ణుడు అంశ కాబట్టి, వాడు కృష్ణుడు కాబట్టి, కృష్ణుడు మాకన్ చోర్ అంటే వెన్న దొంగ కాబట్టి, ఇతను కూడా చందాలు దొంగతనం చేశాడు. చందా దొంగతనం ఇట్స్ నాట్ ఏ సీరియస్ థింగ్, ఇట్స్ ఏ క్రైమ్. ఎందుకంటే కృష్ణుడే చేశాడు అంటే కొంపదీసి ఇప్పుడు అతనికి కూడా కృష్ణుడి వేషం వేసి అతనికి కూడా గుడి కడతాడా వీడు అని ఒక భయం వేసింది నాకు. దొంగతనం కృష్ణుడు వెన్న దొంగతనం చేసినట్టు మనాడు చందాలు కొట్టేశాడు. ఈ కొట్టేసినందుకు అతనే చెప్తున్నాడు, కృష్ణుడు అవతారం అంటున్నాడు ఆల్మోస్ట్. కరెక్టే. ఈయన రాముడు అవతారం, ఆయన కృష్ణుడు అవతారం, ఈయన పక్కన ఆయన కృష్ణుడు వేషం వేసి ఆయనకు కూడా గుడి కడతారా, లేకపోతే రామకృష్ణుల గుడి అని చెప్పి రామకృష్ణ టెంపుల్ అని పెట్టి
రెండు పక్క పక్కన పెడతారా రామకృష్ణ మఠం లాగా రామకృష్ణ టెంపుల్ అని అన్న చేస్తారో తెలీదు. అంటే ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఇంత ఎలా మాట్లాడుతున్నారు, పబ్లిక్గా, అది కూడా పబ్లిక్గా మాట్లాడుతున్నారు, ఎలా భరిస్తున్నాం. అంటే దొంగతనం చేసిన వాడిని కూడా దేవుడితో కంపేర్ చేసేసి మాట్లాడుతూ ఉంటే ఎక్కడికి పోతుంది, ఎక్కడికి వెళ్తున్నాం. మాట్లాడితే మనం సంస్కృతిని గురించి చెప్తాం. మనం అవును ఈ సంస్కృతి ఎక్కడికి వెళ్తుంది, ఇదేనా మన సంస్కృతి? మోడీ, మీరు చెప్పినట్టు మోడీ గారు బతికున్న వాళ్ళకి మన విగ్రహాలు కట్టదు అనేది మన సంస్కృతి. అవును, చాలామంది రాజకీయ నాయకులు కూడా పెట్టారు, బతికొండగానే పెట్టుకున్నారు. అప్పుడు కూడా చాలాసార్లు కామెంట్ చేసాం అందరం, ఈ బతికున్న వాళ్ళే పెట్టకూడదు రమ్మ బాబు అని చాలా చెప్పాం. ఎవరు వినరు అనుకోండి. సో ఇది ఏమైపోయిందంటే ఇక్కడ దున్నేవాడిదే భూమిలాగా భజన చేసేవాడిదే డబ్బు అని. సో ఇక్కడ భజనలు ఎక్కువ చేయటము, భజనలు ఎక్కువ చేస్తుంటే ఆ మెప్పు పొందటం, అటు రాజకీయ నాయకులది, వాళ్ళకి పదవులు రావటం. అవును సార్. ఎక్కువ బూతులు తిట్టిన వాళ్ళు మంత్రులు అవుతారు, ఎక్కువ బూతులు తిట్టిన వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు. సో ఇట్లా జరిగిపోయే పరిస్థితి దేశంలో ఎంపీలు అవుతారు. ఈ పరిస్థితి వాళ్ళు ఇట్లా వచ్చింది. ఎక్కువ కేసులు ఉన్న వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతారు. సో ఈ సంస్కృతి రావడం అనేది ఒక పెద్ద హోదా అయిపోయింది. నేను కూడా ఇప్పుడు వయసు అయిపోయి ఊరుకున్నా కానీ మొన్నటిదాకా చెప్పేవాడిని, ఎక్కడ మేము వచ్చినా జైల్లో ఇండియా చీఫ్ మినిస్టర్ అవుతున్నా. ఇప్పటికి అనవసరం, ఇప్పుడు వయసు అయిపోయింది, వేసిన ఎవరు అదో లేని ఎక్స్పీరియన్స్ ఉంది. ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చాం, ఇప్పుడు కొత్త కాదు. బట్ ఇప్పుడు పోయింది, కోరిక పోయింది. సో ఏంటంటే ఈ సిస్టమ్ నుంచి మనం సంస్కృతిని గురించే మాట్లాడతాం, మన సమాజాన్ని గురించి మాట్లాడతాం. మన సమాజంలో మన సంస్కృతి అని మనం చెప్పే సంస్కృతిలో తప్పు చేసిన వాడిని వెలివేసే సంస్కృతి ఉంది మన దగ్గర. వెలివేసి వాళ్ళని రానివ్వం. దొంగతనం చేశారంటే ఆయన రానిచ్చే ఊరు బయట బహిష్కారం చేసేవాళ్ళం, గ్రామ బహిష్కారం చేసేవాళ్ళం. అటువంటిది మనం వాడి గుడి కట్టి వాడికి దొంగను తీసుకొచ్చి వాడిని దేవుళ్ళలాగా చేసుకునే పరిస్థితి మనం వచ్చామంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం? రోజు సంస్కృతి అని మాట్లాడే మన పెద్ద మనుషులు అందరూ ఈ సంస్కృతిని ఎందుకు ఖండించట్లేదు? ఖండించకూడదా? మళ్ళీ మనం ఖండించాలంటే అతను ముస్లిం అయితేనే ఖండించాలి, హిందూ అయితే ఖండించకూడదా? ఇది కూడా పాయింట్. ఈ ప్రాబ్లంలోకి ఉంది. నిన్న ఏదో ఇట్లాగే చదువుతా ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే నాకు మొదటి నుంచి ఒక అనుమానం ఏంటంటే, ఇప్పుడు ద్రవిడులు భారతీయులు, ఈ దేశం వాసులు, ఆర్యులు బయట నుంచి వచ్చారు అని. సరే, ఆర్యుల కంటే ముందు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది అటు సైడ్. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, ప్రాబ్లీ వాళ్ళే హిందువులు. ఇటు సైడ్ మనకి ద్రవిడియన్ ఇది మనకు ఉంది, మనకు ఆల్రెడీ ఇటు సైడ్ ఉంది. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అక్కడ, ఇక్కడ వీళ్ళ సివిలైజేషన్ వీళ్ళకి, ఇక్కడ ద్రవిడియన్ ఇది వీళ్ళకి ఉండేది. సో అది ఉండగా అది అంతరించిపోతున్న తరుణంలో రష్యా నుంచి కొంతమంది, ఇరాన్ నుంచి కొంతమంది ఇటు వచ్చి ఇన్వైట్ చేసి వచ్చారు. వాళ్ళని ఆర్యులు అన్నారో ఇంకోటి అన్నారో తెలియదు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ భాష మన భాష కలిసి, ఇక్కడ ఉన్న వాళ్ళ భాష కలిసి ఒక సంస్కృతం అనేది అప్పుడు పుట్టింది. వాళ్ళు చెప్తున్న చరిత్రలో చెప్తున్న మాట మనకు తెలియదు, చరిత్రకారులు చెప్పింది, నేను మనం చూశాను. సో ఇప్పుడు ఇరాన్ వాళ్ళు, రష్యా వాళ్ళు అంటే వాళ్ళతో ముస్లిమ్స్. ఇప్పుడు అల్టిమేట్గా నాకు అర్థమైంది ఏంటంటే, ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్స్ కూడా ఒకళ్ళే. వీళ్ళు దాయాదులు అంతే కదా, దాయాదులే కదా. నేను మొన్నటిదాకా అది చూసే వరకు వాళ్ళిద్దరే దాయాదులు అనుకున్నా. మనం కూడా దాయాదులమే అని ఇప్పుడు అంటే ఇది కరెక్టా కాదా తెలియదు. వాళ్ళు రీసెర్చ్ ఎవరో చేసిన వాళ్ళు చేశారు, వాళ్ళు దాయాదులని చెప్పలేదు కానీ అన్నారు. ఇంకోటి ఏంటంటే, నాకు మామూలుగా అందరికీ సూర్యుడే దేవుడు. ముస్లిమ్స్కి వచ్చేటప్పటికి వాళ్ళందరికీ సూర్యుడు ఉన్నాడు కాబట్టి చంద్రుడిని పెట్టుకున్నారు. కానీ బట్ బేసిక్గా సూర్యచంద్రులు అనేవాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి సూర్యుని కూడా వాళ్ళు ఉదయం. సో ప్రపంచం అంతా సూర్యుడో చంద్రుడో ఒక దీని మీద నమ్మకం మీదే బతుకుతున్నారు వాళ్ళు. సో
అందరం ఒకటే, ఏదో ఒక టైంలో ఒకటిగా ఉన్నవాళ్ళం విడివిడిగా అయిపోయి విడివిడి సంస్కృతులు వచ్చినాయి, విడివిడిగా ఆలోచనలు వచ్చినాయి, మనుషులు పెరుగుతున్న కొద్దీ వచ్చినాయి. సో ఇవన్నీ 2000 BC అంటున్నారు, అంటే 4-5 వేల కిందది. మనకు తెలిసిందంతా ఏంటంటే 1000 సంవత్సరాల కిందదే ఇదంతా. అవును, 1000 సంవత్సరాల్లో కూడా ఏం లేదు. ఇప్పుడు ఈ ముస్లిం ఇన్వేషన్ వచ్చిన కాడి నుంచి కొంత తెలిసింది. అప్పుడు లిపి లేదు కదా, మళ్ళీ బ్రిటిష్ దాన్ని ఎక్కడో చోట చేసి ఏదో చేశారు, చేసుకొచ్చారు. అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక వచ్చినాయి ఇవన్నీ. సో మనం అప్పుడు జరిగిన వాటిని గురించి ఇప్పుడు మాట్లాడుకుని చేసుకోవటం ఎందుకు, ఇప్పుడు ఉన్నదాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఉన్నదాన్ని ఎంతవరకు బాగు చేసుకోవాలి. నిన్న ఇంకొక వీడియో చూసాం సార్, ఈ యాంటీ రిజర్వేషన్స్ కోసం చేస్తుంటే ఒక దగ్గర అక్కడి నుంచి అందులో అమ్మాయో ఇంకొక అమ్మాయి బ్రాహ్మణ్ జిందాబాద్ సంథింగ్ ఏదో చెప్తా ఉంటే ఆమెని ఎవరో ఇంటర్వ్యూ చేశారు. ఆ పిల్ల చెప్తుంది, నాకు ముస్లిమ్స్ అంతా దేశద్రోహులు ఉంది. అసలు నీ ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఎందుకో చెప్పిందో తెలియదు, కానీ నాకు మానవత్వాన్ని కాపాడుకోవాలి. మానవత్వం అంటే మరి ముస్లిమ్స్ ఎందుకు శత్రువులు అంటున్నాను? ముస్లింలు దెయ్యాలు అంటే డెమన్, డెవిల్స్ వాళ్ళు డెవిల్ జాతి వాళ్ళు. మనుషులు మానవ జాతిని కాపాడదాం అన్నాను కానీ దెయ్యాలను కాపాడుతాను అనలేదు కదా. అంటే దెయ్యాలను చంపేయాలని చెప్పి తేల్చింది. సో ఈ రకమైన విద్వేషంతో మనం పెరుగుతున్నాం. ఈ పెరుగుతున్న కొద్దీ అక్కడికి వెళ్ళిపోతామంటే ఈ విద్వేషం మనకుంటే వాళ్ళలో కూడా వస్తుంది కదా. అల్టిమేట్గా వీళ్ళిద్దరం మళ్ళీ కొట్టుకునే పరిస్థితికి వస్తే కొట్టుకుని విడిపోయి దూరం వచ్చి మళ్ళీ కొట్టుకుని తర్వాత ఒక స్టేజ్కి వచ్చి ఇప్పుడు ఆగిపోయి ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి. లాస్ట్ 5-10 years నుంచి బాగా పెరుగుతున్నాయి. సో మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు వీళ్ళంతా అని భయం వేస్తుంది. ఇంకోటి సార్, ఈ జనతా కాక్రోచ్ పార్టీ పిల్లల్ని జైపూర్లో ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది గ్రామస్తులు పట్టుకొని కొట్టడం, తరమడము, వాళ్ళు ఏం ప్రొటెస్ట్ చేయలేదు, ఏం లేదు. ఒక స్కూల్ బాగలేదు అని చూపించడము ప్రజాస్వామ్యంలో నేరమా సార్? మామూలుగా అయితే స్కూల్లో సౌకర్యాలు లేవు అనడం తప్ప? లేదు, తప్పు లేదు, 100% చేయాలి. ఎందుకంటే స్కూల్స్లోనే కాదు, బేసిక్గా మోడీ గారు వచ్చిన కొత్తలో శౌచాలయం గురించి ఆయన ఇచ్చిన ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు కానీ, పేపర్ యాడ్లు కానీ, టీవీ యాడ్లు కానీ, సినిమా యాడ్లు కానీ ఖర్చు పెట్టిన డబ్బులు పెట్టుంటే మొత్తం భారతదేశంలో అన్ని చోట్ల స్కూల్స్లో పర్టికులర్గా ఈ టాయిలెట్స్ ప్రాబ్లం వచ్చేది కాదు. అంత డబ్బు ఖర్చు పెట్టుంటే ఈ స్కూల్స్లో ఇవాళ ఆ పశువుల శాలలో ఇప్పుడు యాక్చువల్గా జరిగింది ఏంటంటే, మీరు చెప్పే ఏరియాలో అది పశువుల కొట్టంలో పాకలో స్కూల్ నడిపిస్తున్నారు. ఈ పశువుల పాకలు నడిపిస్తున్నారంటే వాళ్ళకి ఇష్టం లేక వీళ్ళని కొట్టి పంపించేసారు. చూపించడం ఇష్టం లేక ఎక్కడ వీడియో తీస్తారు ఇది బయటకు వస్తుందని చెప్పి. సో వీళ్ళని పంపించేశారు, కానీ నెక్స్ట్ వాళ్ళు మార్చి వేరే ఇంట్లో పెట్టి పశువుల పాక నుంచి అయితే షిఫ్ట్ చేశారు. అదొక మేలు జరిగింది. సో ఇది ప్రాబ్లం ఏంటంటే 1,30,12,000 స్కూల్స్ మూసేశారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ని పట్టించుకోవటం మానేసి పర్సంటేజ్ మనం బడ్జెట్ అలాట్మెంట్లో 2%, 3%కి దించేసి ఏదైతే ఇంపార్టెంట్ ఎడ్యుకేషను, వైద్యం అంటే చదువు, విద్యా వైద్యం అనేది మనకు కావాల్సింది పోయి ఆ రెండింటిని మనం వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో డెవలప్మెంట్లు అని చెప్పి ఆ డెవలప్మెంట్లో 1,00,000 కోట్లు పెట్టేవాడో ఇండస్ట్రీ పెడుతున్నాడంటే అతనికి మనం ఒక 500 ఎకరాలు ల్యాండ్ ఇచ్చేస్తాం. అది మనది, ప్రజల ఆస్తి. అతనికి 20 ఏళ్ళు రాయితీలు ఇస్తాం, ట్యాక్స్ ఎగ్జామ్షన్. ఏది సెంట్రల్ గవర్నమెంట్ వాటర్ పవర్ ఫ్రీగా ఇస్తున్నాం మన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు. స్టేట్ ట్యాక్సెస్ మళ్ళీ తగ్గిస్తున్నాం. 5,000 కోట్లు మళ్ళీ దానికి ఇస్తున్నాం కొన్ని ప్రాజెక్టులకి. సో ఇవన్నీ చేస్తున్నామంటే 1,00,000 కోట్లు పెడుతున్నాడంటే 1,00,000 కోట్లు మనం ఇచ్చినట్టే, అంతే కదా సార్. ఈ మిగతా లోన్ తీసుకుంటాడు బ్యాంకు నుంచి, బ్యాంక్ కూడా మనదే. సో మన దగ్గర నుంచి తీసుకున్న డబ్బులతో మనకి చేసి ఎంత ఉద్యోగాలు వస్తాయి? ఇప్పుడు కొన్ని పెద్ద ప్రాజెక్టులు, 1,00,000 కోట్ల ప్రాజెక్టులు కొన్నిట్లయితే 400-500 ఉద్యోగాలు కూడా రావు. ప్లస్ డేటా సెంటర్లు రావు. సో ఇవన్నీ చేస్తూ ఉంటే
ఎక్కడికి వెళ్తున్నాం మనం, ఏం చేస్తున్నాం, ఎందుకు ఏదో చేసి ఏదో చేద్దాం అనుకుని కొండందో వెలుకుని పెట్టినట్టు అయిపోతుంది. అంటే మొత్తం భూమిని కార్పొరేటరైజ్ చేయడమే లక్ష్యంగా సాగుతుంది సార్ ప్రభుత్వ విధానాలు చూసుకుంటే. మొత్తం భూమి ప్రజల చేతుల్లో ఉండకుండా ఒక కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి కట్టబెడుతున్నారు. అదే నేను చెప్పేది, ప్రభుత్వము బ్రోకర్ గా బిహేవ్ మనం డైవర్ట్ అయ్యాం. ఎందుకంటే అక్కడి నుంచి స్కూల్స్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చాం. అవును సార్. సో ఇంత డబ్బులు పెట్టి వాళ్ళు ఏదో ఇండస్ట్రీస్ పెట్టి వచ్చి ఉద్యోగాలు ఇస్తారంటే ఉద్యోగాలు రావట్లా. ఒక్కొక్కళ్ళ మీద 1,00,000 కోట్ల వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళ మీద మనం 25-30 కోట్లు 50 కోట్లు మనం పెట్టి ఒక 20 ఏళ్ళకి వాళ్ళకి బానిసత్వానికి అయిపోతున్నాం వాళ్ళు, కానీ ఇంకా రాయితీలు ఇస్తున్నాం. అంటే ఏ 1,00,000 కోట్లు అయితే నువ్వు ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు పెట్టిస్తున్నావు, 1,00,000 కోట్లకి మనం రాయితీ ఇస్తున్నాం అక్కడ ఆల్మోస్ట్. ఎగ్జాక్ట్లీ సార్. 20 కోట్లలో 20 సంవత్సరాల్లో అది మనం బ్యాంక్ లో డిపాజిట్ చేసిన 20 ఏళ్ళకి అంతకంటే ఎక్కువ అవుతుంది. సో మనం ఎంత అన్యాయం అయిపోతున్నాం అనేది మనకు అర్థం కావట్లేదు. అవును. అదే కాకుండా మన పిల్లల్ని చదివించుకున్నాం అనుకోండి, ఆ డబ్బులతో మన పిల్లలకి చదువు చెప్పించి పిల్లలు చదువుకునే వాళ్ళు వస్తే ఉద్యోగాలు చేసుకుంటారు. అవును. ఇంకొక సర్వే ఒకటి చూశాను నేను, నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి చాలా తేడా వచ్చింది. సౌత్ ఇండియాకి ఎందుకు మారింది, నార్త్ ఇండియా ఎందుకు మారలేదు అని చూస్తే, కరెక్ట్ సార్, నార్త్లో విద్య తక్కువ ఉండటం, మన దగ్గర చదువుకోవటం, చదువుకున్న పిల్లలంతా వెళ్ళటం తమిళనాడులో కానీ ఆంధ్ర తెలంగాణ కానీ కర్ణాటక కానీ కేరళ కానీ, వీళ్ళందరూ చదువుకుని వీళ్ళందరూ బయటికి వెళ్ళి ఎక్కువ బతుకుతున్నారు. వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు వెళ్ళట్లేదు, తక్కువ శాతం, దక్షిణాదితో పోలిస్తే కంపారిటివ్గా చాలా తక్కువ. సో ఇక్కడ మనం పెరిగా మనకి ఫ్యామిలీ ప్లానింగ్ అనేసరికి మనం దాన్ని పెంచుకున్నాం, కంట్రోల్ చేసి మనకి జనాభా కూడా తగ్గారు. ఇప్పుడు ఈ కొత్తగా SRI వచ్చేటప్పటికి ఏమవుతుందంటే జనాభా ప్రకారం మనకిస్తే మనకి అసలు మన సోదిలో ఉండం. అవును. ఎంపీలు దాని మీద పెంచుకుంటూ పోతే. సో అది వచ్చిందంటే డబ్బు సంపద మనం చేస్తాం. మనం 30% కట్టేది దక్షిణ, మోర్ దెన్ 30-60-40% దాకా మనం ట్యాక్స్లు ఇస్తున్నాం. మనకు వచ్చేటప్పటికం 22% 23% కంటే ఎక్కువ డబ్బులు వెనక్కి రావు. అవును. మన డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెడతారు, మనకు నెంబర్ ఉండదు. జీవితంలో ఎప్పుడు భవిష్యత్తులో సౌత్కి ఇంకా రియాలిటీ కూడా ఉండదు, అక్కడేం రాదు, ఇంకా అక్కడేం రాదు, ఊరికే ఇట్లా ఉండాల్సిందే. సో ఎక్కడున్నా పర్లేదు, భారతదేశంతో ఒకటి అనుకున్నప్పుడు ఎక్కడున్నా పర్లేదు, కానీ అందరికీ సమంగా ఉండాలి. ఇది మాట్లాడుతుంటే ఆ మధ్య ఒక ఎంపీ గారు పార్లమెంట్లో ఏం చెప్తున్నారంటే, చాలా విచిత్రమైన ఆర్గ్యుమెంట్ చేశాడు ఆయన, నాకు భలే నవ్వు వచ్చింది. అంబానీ గారికి ఆస్తి చాలా ఉంది కాబట్టి, అంటే డబ్బు ఓట్లు అంటే సంపదకి ఓట్లకి కంపారిజన్ మనం పెట్టామని, సంపదకి మనకి పెట్టలే, మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్కి పెడుతున్నాం మనం. సో దానికి ఏమంటాడంటే, ఆ అంబానీ గారి దగ్గర 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు ఉన్నాయి కాబట్టి ఆయన ఒక్కడికే 1,00,000 ఓట్లు 2,00,000 ఓట్లు 5,00,000 ఓట్లు ఇవ్వమంటాడు. డబ్బుకు ఓటు అనుకుంటే అది పార్లమెంట్లో ఆయన చెప్తున్న ఆర్గ్యుమెంట్. అవును. నాకు ఆశ్చర్యం వేసింది. అది కూడా అధికార పార్టీ వాళ్ళు కూర్చొని అటువంటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారంటే, డబ్బుకు ఓటు ఇవ్వమని ఎక్కడ సంపద ఇక్కడ సృష్టిస్తున్నారు, సంపద సృష్టించినందుకు సంపద ఇవ్వండి, సరే ఇవ్వకపోతే ఇవ్వపోయారు, మీరు ఈ జనాభా ప్రాతిపదిక మీదే చేసుకోండి. ఎంపీ సీట్లు ఏ రాష్ట్రంలో ఎంత సంపాదిస్తే ఆ రాష్ట్రంలో అంత పెట్టేది పెట్టుకోండి, పోనీ నష్టం లేదు. ఈ రాష్ట్రం నీకు 10,000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించాను, ఆ రాష్ట్రంలోనే పెట్టుబడి పెట్టి బాగు చేయండి. ఇంకో రాష్ట్రం 10,00,000 కోట్లు చేస్తే ఆ 10,00,000 కోట్లు ఆ రాష్ట్రంలో పెట్టి డెవలప్ చేసుకోండి. కాదనుకుంటే ఓ 10 లక్షలు తీసుకోండి, 90% ఇవ్వండి. అది పోయి మేము 1,00,000 కోట్లు ఇస్తే నువ్వు నాకు 20,000 కోట్లు ఇచ్చి 80,000 కోట్లు నువ్వు తీసుకెళ్ళిపోతానంటే ఏమి న్యాయం అని అడిగితే, మనం మీరు ఏ ప్రాతిపదికన మాట్లాడుతున్నారు, ఓటు అంబానీకి ఓట్లు ఇచ్చేద్దాం మనం అంతా అంటే అర్థం లేని ఆర్గ్యుమెంట్ చేస్తే తప్పట్లు కొట్టి బల్లలు తెచ్చి బ్రహ్మాండం అంటే అని చెప్తాం. సో ఎక్కడికి తీసుకెళ్తున్నాం ఈ చదువు చెప్పించకుండా? అందుకనే ఈ జంజీ ఉద్యమం తర్వాత స్కూల్ పిల్లలు అందరూ బాగా యాక్టివ్ అయిపోయారు. ఏ ఊళ్ళో చూసినా చిన్న చిన్న పిల్లలందరూ వస్తున్నారు. అయితే ఒకటి మాత్రం చెప్పాలి, ఈ కాక్రోచ్ పార్టీ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కానీ స్కూల్కి లోపలికి వెళ్తానికి ఎవరికి పర్మిషన్ ఉండదు, ధర్మం కాదు అది. దే హ్యావ్ టు టేక్ ప్రయర్ పర్మిషన్ విత్ ద గవర్నమెంట్ ఆర్ ద స్కూల్ అథారిటీస్, లోకల్ అథారిటీస్ తీసుకుని, వీలైతే పోలీసులను కూడా తీసుకుని వెళ్తే బెటర్ ఎప్పుడైనా. ఎందుకంటే
చాలా స్కూళ్ళల్లో టీచర్లు ఉండరు, ఆ టైంకి అక్కడ ఉండరు, అది వేరే సంగతి, మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు వీళ్ళ పాయింట్ ఏంటంటే మనం తెలుసుకుని వెళ్ళామంటే టీచర్ ఆ రోజు వస్తాడు అవన్నీ కొద్దిగా అన్ని శుభ్రంగా సర్ది పెడతారు. అవును, లేకుండా వెళ్తే మనం ఇన్స్పెక్ట్ చేసినట్టు ఉంటుందని వీళ్ళ పాయింట్. అది నిజం వాస్తవం, అది ఇది వాస్తవం. సర్ప్రైజ్ కానీ మనం అట్లా విజిట్ చేస్తే ఇట్లా వీళ్ళు తిరుగుతారు. అవును, ఇప్పుడు యాక్చువల్గా ఆ స్కూల్లో ఉన్న వాళ్ళు తిరగబడి ఉంటారు. ఆ స్థలం ఏదో గేదెలు ఏ బర్రెలు అయితే అక్కడ కట్టి ఉన్నాయో, ఏ ఆవులు కట్టి ఉన్నాయో వాళ్ళ తాలూకు వాళ్ళు అయ్యి ఉంటారు. వీళ్ళంతా తిరగబడ్డ వాళ్ళంతా వాళ్ళు వచ్చి మా అలరైపోతుంది అనుకుని ఆ స్కూల్ ఆస్తి వీళ్ళు కబ్జా చేసి అందులో బర్రెలు పెట్టుకున్నారా, లేదా ఏం చచ్చారు, ఏదో దానికి ఏదో వ్యక్తిగత అది ఎక్స్పోజ్ అవుతుందని అయితే దాంతో వచ్చి వీళ్ళని కొట్టి అన్ని చేశారు. సో ఈ 12 సంవత్సరాలు దేశాన్ని వచ్చినాక ఈ శౌచాలయ అనేదాన్ని ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ప్రమోట్ చేసిన తర్వాత, బ్రహ్మాండాన్ని క్యాంపెయిన్ చేసి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఇవాళ ఇది ఏమీ లేవు అని తెలుస్తుంటే చాలా సిగ్గేస్తుంది. పెద్ద పెద్ద బాలీవుడ్ యాక్టర్స్ తో యాడ్స్ కూడా చేశారు, సినిమా లాంటి వాళ్ళందరితో యాడ్స్ చేశారు. ఒక సినిమా తీశారు, సినిమా కూడా హిట్. శౌచాలయం మీద ఒక సినిమా తీశారు. కరెక్ట్ సార్, విద్యాబాలనే చేసింది. అవును. సో ఇవన్నీ చేసినాక ఎందుకు రాలేదు అది ఎవరికి అర్థం కాల. యాక్చువల్గా దీంట్లో కూడా తీశారు, తమిళ్లో ఒక సినిమా తీశారు, కింగ్ అనుకుంటా. తెలుగులో కూడా సంపూర్ణేష్ చేశాడు. నేను ఇది అనుకుంటూ ఉంటారు, ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి తిరుగుతూ ఉంటాడు. అవును సార్, అవును. ఆ సినిమాని అనుకుంటా, ఈ టాయిలెట్ల మీద సినిమా. సో ఇంత మోసం ఎలా జరిగింది? సో మనకు తెలియకుండా ఇంత మోసాలు జరిగిపోతున్నాయి, మనం ఏం పట్టించుకోకుండా ఈ విషయాలు ఏమీ పట్టించుకోవటం మానేసాం. ఆ పిల్లల మీద లాఠీచార్జ్ చేసిన వాళ్ళని పట్టించుకోవట్లేదు, పిల్లల్ని కొట్టిన వాళ్ళని పట్టించుకోవట్లేదు, ఎందుకు ఇది జరిగిందంటే సమాధానం చెప్పని వాళ్ళని పట్టించుకోవట్లేదు. విచిత్రంగా చూడండి సార్, దేశంలో ఏ పార్టీ చందా చోరీ మీద కూడా మాట్లాడట్లేదు. మాట్లాడుతున్నారు, మనం మాట్లాడడం మనకి మాట్లాడటానికి అవకాశం ఎక్కడుంది? మీకు కేరళ మాట్లాడతారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, కాబట్టి వీళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు, వీళ్ళకున్న గొడవలు వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఆంధ్రానేమో బీజేపీ గవర్నమెంట్, సో వాళ్ళు పట్టించుకోరు. టీవీకి వాళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా మనకు పెద్దగా కమ్యూనికేషన్ తక్కువ. వాళ్ళు మాట్లాడుతూనే ఉండుంటారు, సో మేజర్ ప్రాబ్లం దేశమంతా వాళ్ళే కంట్రోల్లో ఉంది కాబట్టి పెద్దగా రాదు. సో ఏమైనా కానీ పిల్లలు దారిలోకి తీసుకొచ్చారు, బ్రహ్మాండం. గుడి కడుతున్నారు, బ్రహ్మాండం. కానీ వాడికి మాత్రం గుడి కట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది. ఆ గోకులుడు వెన్న దొంగ చందాచోరుని కృష్ణుడితో పోల్చి మరి కృష్ణుడిలాగా గుడి కట్టారంటే దేశం పరుగు పోతుంది. జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనం. సరే, ఈ జంతర్ మంతర్ దగ్గర జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం ఏదైతే అది కేవలం కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ఉద్దేశంతో ఆర్గనైజ్ చేసిన ఉద్యమము అనే ఒక వాదన కూడా ఉంది సార్, మీరేమంటారు? అది అయిపోయి 4 రోజులు అయిపోయినాక దాన్ని పక్కదారి పట్టించే ఉద్యమం ఏముంటుంది? ఇప్పుడు ఆ ప్రయత్నం చేశారు, బట్ అది వికటించింది అనేది. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, నాకు అర్థమైనంత నేను చెప్తాను సార్, బీజేపీని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు, మోడీ గారిని కానీ అమిత్ షా గారిని కానీ తక్కువ అంచనా వేయకూడదండి. వాళ్ళు ఇంత మూర్ఖంగా 2 నెలలు అయిపోయినాక దాని ఉద్యమం ఇప్పుడు స్టార్ట్ చేస్తారని నేను నమ్మను, నా పర్సనల్ ఒపీనియన్. ఒకవేళ వాళ్ళు చెయ్యాలి అనుకుని ఉంటే అప్పుడే చేసేవారు. అసలు వాళ్ళు తెలివిగా ఆలోచించుంటే ఫస్ట్ డే వాళ్ళు కూర్చోగానే ధర్మేంద్ర ప్రధాన్తో రిజిగ్నేషన్ ఇప్పించినా లేకపోయినా ఒక స్టేట్మెంట్ ఇచ్చి పడేసినా పోయేది. వాళ్ళు ఎక్కడో దారి తెప్పారు, గాడి తెప్పారు. ఈ 6 నెలల సంవత్సరంలో వాళ్ళు బాగా గాడి తెప్పారు వాళ్ళిద్దరు నాయకులు. ఎందుకు గాడి? మీరు ఇప్పుడుగా మణిపూర్ ఇన్సిడెంట్ నుంచి గాడి తెప్పారు. మణిపూర్లో సంవత్సరం సాగింది. మణిపూర్లో అంత గొడవ జరిగితే ఆయన ముందు స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోయేది, ఈవెన్ పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇస్తే అయిపోయేది. సింపుల్గా జరిగింది అన్యాయం, ఆడపిల్లకి అన్యాయం జరిగిందని చెప్తానికి ఏం పోయింది? తప్పేం లేదు, నోటి మాటే కదా, ఈజీగా చెప్పొచ్చు, స్టేట్మెంట్ ఇవ్వచ్చు. అది ఇవ్వకుండా
45 రోజుల తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చి అది కూడా 2.5 గంటలు మాట్లాడితే 2 గంటల 15 నిమిషాలు వేరే విషయాలు మాట్లాడి ఆ ఒక్క 20 సెకండ్లు లాస్ట్ 20 సెకండ్లో ఇంకా చట్టపరంగా ఏదో చేస్తానని చెప్పాను. అవును. ఇప్పటికీ ఏమీ చేయలేదు వేరే సంగతి. సో ఇప్పుడు కూడా పార్లమెంట్లోకి వచ్చి వాళ్ళిద్దరూ ఒక స్టేట్మెంట్ పడేస్తే పోయేది. అవును. ఏముంది, వాళ్ళు కొట్టిన వాళ్ళని అరెస్ట్ చేస్తే సుప్రీంకోర్టు పక్కన చెప్తుంది. అవుతుందా అవదా దేవుడికి ముందు ప్రధానమంత్రి స్పందించాడు, హోంమంత్రి స్పందించారు అని మనకు అర్థమవుతుంది కదా. అవును. వారు స్పందించాలి అనేది మా ఉద్దేశం. స్పందించారు, స్పందించినాక జరిగేది జరుగుతుంది, గవర్నమెంట్ చేసేది ప్రొసీజర్లో జరుగుతుంది అంటాం, వెళ్ళిపోతాం ఉండేది. అది స్పందించను అంటంలో వాళ్ళ అర్థం ఏంటంటే వాళ్ళ ఉద్దేశం అది కాకపోయి ఉన్నా కానీ మనకి ఇంకో రకంగా అర్థమవుతుంది. సో మనకి ఇష్టం లేదు కాబట్టి మనం రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళు ఇది చేశారు, అది చేశారు, అది చేశారు, ఇది చేశారు అని అనుకుంటూ ఉంటాం. ఇది సరైన పద్ధతిలో వెళ్ళటం లేదు. సో ఎంతైనా కానీ అంత పిచ్చి ఆలోచన వచ్చింది కాబట్టి మీరు అన్నట్టు నిజంగానే ఏమో తెలియక ఇది పెట్టించారేమో కూడా పెట్టచ్చు. అంటే నిలబడే ఉద్యమాలు చేయగలిగితే బాగుంటుంది. నిలబడిన ఉద్యమం తేలిపోయేటివి చేయడం వల్ల అబాస్ పాలవడం అబాస్ పాలవుతారు. థ్యాంక్ యూ.